చోరత్వము, దొంగతనం నీది కాంది ఎందుకు ఆశిస్తావయ్యా? దేవుడు చెప్పిన 10 ఆజ్ఞలలో ఉన్న ఆజ్ఞలవండి ఇవి. ఈ సత్యాన్ని అన్నడు మర్చిపోవద్దని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. ఎటువంటి పాపములు చేయకుండా వారు మారు మనసు పొందడానికి బదులుగా వారు దేవుని మీద తిరుగుబాటు చేసిన వారిగా ఉంటున్నట్లుగా చదువుతున్నాం. చివరి దినాలు ఆ రీతిగా ఉంటాయి, శ్రమల కాలంలో ఆ రీతిగా ఉంటాయి. ఈ సత్యాన్ని గమనించి దేవుని వాక్యానికి లోబడుమని ప్రభు పక్షంకో దైవదాసునిగా నేను మనవి చేస్తున్నాను. అమ్మా బాబు, ఏదో భయపెట్టి మాట్లాడాలి అనేది నీకు ఉద్దేశం కాదు. దేవుని ఉద్దేశం నేను ఈ భూలోకంలో పుట్టింపజేసింది ఏమిటనగా నువ్వు ప్రభు కొరకు జీవించాలి, మంచివాడుగా మంచిదానువుగా ప్రభు కొరకు జీవించాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం, దైవ సంకల్పం.